పీకల దాకా తాగండి ఊగండి నో ప్రాబ్లం, అస్సలు కేసులు పెట్టాం, సేఫ్టీగా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తామంటూ కర్ణాటక హోమ్ మినిస్టర్ సెన్సేషనల్ ఆఫర్ ఇచ్చాడనుకోవచ్చు. న్యూ ఇయర్ ఆఫర్. ఈ న్యూ ఇయర్ ఆఫర్లో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మితిమీరి మద్యం సేవించిన వారిని అందులో సురక్షితంగా ఇంటికి చేర్చే బాధ్యత పోలీసులేదే అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఎక్కువ మంది ఉంటే వాళ్లకు మత్తు దిగేదాకా రిలాక్స్ అయ్యేందుకు ఒక 15 ప్లేస్లను కూడా ఎంపిక చేశారంట. ఈ న్యూ ఇయర్ వేడుకల్లో మందుబాబులకు స్పెషల్ ఆఫర్. ఇందుకోసం క్యాబులు, ఆటోలు, బైకులు ఇవన్నీ కలిపి 500 వాహనాలు ఇటు బెంగళూరు, అలాగే బెంగళూరుతో పాటు మైసూర్, అలాగే హుబ్లీ, బెల్గాం, మ్యాంగ్లూర్ ఈ సిటీస్లో ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది. అలాగని తాగిన మైకంలో అసభ్యంగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఇటు కర్ణాటక ప్రభుత్వం న్యూ ఇయర్ స్పెషల్ గిఫ్ట్, ఇటు గవర్నమెంట్ ఆఫర్కి మందుబాబులు ఖుషి అవుతున్నారు. హ్యాపీగా పీకల దాకా తాగొచ్చు, ఇంటికి ప్రభుత్వమే అంటే పోలీసులే దగ్గరుండి తీసుకెళ్తారు, అధికారులు తీసుకెళ్తారు అని ఆలోచిస్తున్నారు. కానీ కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న చర్యలని దృష్టిలో పెట్టుకొని మహిళల భద్రత కోసం ఇలాంటి ఒక స్కీమ్ని ముందుకు తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. దానికి ఈ ఇనిషియేటివ్కి ఒక పేరు కూడా పెట్టారు, రెస్క్యూ డ్రాప్. న్యూ ఇయర్ సందర్భంగా సేఫ్టీ మెజర్స్ తీసుకోవడానికి జనరల్గా మీరైతే ట్యాక్సీని బుక్ చేస్తుంటారు పార్టీకి వెళ్ళే వాళ్ళు. ఆ ట్యాక్సీలో కూడా కొన్ని ఇబ్బందులు మహిళలు ఎదుర్కొంటున్నారు కాబట్టి సేఫ్గా వాళ్ళని ఇంటి దగ్గర దించే బాధ్యత పోలీసులదే. అంటే అందరినీ దింపుతారా అంటే అలా కాదు. ఎవరైతే తప్ప తాగి ఇంకా వాళ్ళని వాళ్ళు హ్యాండిల్ చేసుకోలేరు, కదలలేరు, ఇంకా నడవలేరు అన్న పరిస్థితిలో ఉన్న అలాంటి వాళ్ళని ముఖ్యంగా మహిళలని ఇంటి దగ్గర తిప్పడానికి ఇటు కర్ణాటక ప్రభుత్వం నడుం బిగించింది. పోలీసులను రంగంలోకి దింపుతుంది. అలాగే 500 క్యాబ్స్, ట్యాక్సీలు, అలాగే బైకులు ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటున్నాయి. సో బెల్గాం, మ్యాంగ్లూర్, మైసూర్, అలాగే బెంగళూరు ఈ సిటీస్లో ఈ రెస్క్యూ డ్రాప్ డ్రైవ్ని ఇనిషియేటివ్ అయితే తీసుకుంటున్నారు. సో ఒక్కసారి చూస్తే మధ్యలో వీళ్ళు ఒకవేళ అలసిపోయి ఇంటికి వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే రెస్టింగ్ సెంటర్స్ని కూడా ఏర్పాటు చేశారు. 15 డెసిగ్నేటెడ్ రెస్టింగ్ స్పాట్స్ బెంగళూరు సిటీలో ఉన్నట్టు తెలుస్తుంది. సో ఎవరైతే బాగా మద్యం మత్తులో హైలీ ఇంటాక్సికేటెడ్ పీపుల్ ఉంటారో వాళ్ళని పోలీసులు వాళ్ళ పోలీస్ వాహనాల్లో ఎక్కించుకున్న తర్వాత ఈ రెస్టింగ్ సెంటర్స్కి తీసుకెళ్ళి అక్కడ ఉంచుతారు. తర్వాత ప్రాసెస్ ఏంటంటే ఈ ప్రాసెస్లో అక్కడ వాళ్ళని కొంత మెడికల్ సూపర్విజన్లో వాళ్ళందరినీ కూడా చూసుకుంటారంట. మత్తు దిగేదాకా ఉంచుకొని మత్తు దిగిన తర్వాత పోలీసులు వాళ్ళని సేఫ్గా ఇంటికి వెళ్ళడానికి అసిస్ట్ కూడా చేస్తారంట. అవసరం అంటే దిగబెడతారు, లేకపోతే మీకు ఏమైనా క్యాబ్ కానీ ఆటోస్ కానీ ఏమైనా కావాలన్నా వాటిని కూడా అరేంజ్ చేసి పంపిస్తారంట. సో ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారు అని అంటే జీరో టాలరెన్స్ ఫర్ డ్రంక్ డ్రైవింగ్. తాగి మద్యం మత్తులో ఎవరు డ్రైవ్ చేయకూడదు అంటూ 160 చెక్ పోస్టులు, 160 చెక్ పోస్ట్, 160 చెక్ పోస్టులని బెంగళూరులో అయితే తీసుకొచ్చారు. సో ఈ చెక్ పోస్టులు ఉన్నాయి. మద్యం తాగి ఎవరు డ్రైవ్ చేయొద్దు, మీరు నడపలేని సిచ్యువేషన్లో ఉంటే కనుక ఈ రెస్క్యూ డ్రాప్ స్కీమ్ని, ఆఫర్ని, ఈ న్యూ ఇయర్ ఆఫర్ని యూటిలైజ్ చేసుకొని మీరు ఇంటికి చేరుకోండి అంటూ చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం తాగిన మత్తులో దొంగతనాలు జరుగుతుంటాయి. కొంతమంది మహిళల మీద వాళ్ళకి కొన్ని ఇన్సిడెంట్స్ కూడా మనం గతంలో కూడా చూసాం. మహిళలను ఉద్దేశించి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళని అసభ్యకరంగా మాటలు కానీ లేకపోతే వాళ్ళపై చేసుకోవడం, ఇలాంటి సంఘటనలు కూడా జరగకుండా ఉండడానికి, అంటే ఇటు మహిళల సేఫ్టీ, పబ్లిక్ సేఫ్టీ, అలాగే క్రైమ్ని తగ్గించడానికి, క్రైమ్ని ప్రివెంట్ చేయడానికి ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకున్నట్టు తెలుస్తుంది. అలాగే ఎమర్జెన్సీ మేనేజ్మెంట్, 10 లక్షల మంది మొత్తానికైతే ఇటు బెంగళూరుకు సంబంధించిన ఎంజీ రోడ్, బ్రిగేడ్ రోడ్ ఈ వీధుల్లో దాదాపు 10 లక్షల మంది తిరుగుతుంటారు. ఈ 10 లక్షల మంది తిరగడం వల్ల మెడికల్ ఎమర్జెన్సీస్కి సంబంధించిన సర్వీసెస్ని ప్రొవైడ్ చేయలేరు. అలాంటి ఇష్యూస్ ఎస్కలేట్ అవ్వకుండా ఉండడానికి దీన్ని తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఇటు ఉమెన్స్ స్క్వాడ్, చెన్నమ్మ పాదే ఉమెన్స్ స్క్వాడ్ దాదాపు 20,000 మంది మహిళల సేఫ్టీ కోసం 20,000+ పర్సనల్స్ ఈ సిటీస్లో 20,000 మందికి పైగా
వీళ్ళందరూ కూడా సర్వేలెన్స్లో ఉండబోతున్నారు. మహిళలు అలాగే పిల్లల సేఫ్టీ కోసం ఈ స్క్వాడ్స్ అన్ని ఉమెన్ స్క్వాడ్స్ కూడా ఉండబోతున్నాయి. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇటు డ్రోన్స్, అలాగే ఏఐ ఎనేబుల్డ్ ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాస్తోని మొత్తం ఇటు బ్రిగేడ్ రోడ్లో, ఎంజీ రోడ్లో వచ్చిన వాళ్ళందరినీ కూడా మానిటర్ చేస్తుంటారు. ఎందుకంటే దాదాపు 10 లక్షల మంది ఇప్పుడు ఈ రాత్రి అక్కడ చేరుకుంటారు కాబట్టి ఈ డెన్స్ క్రౌడ్ని మానిటర్ చేయడానికి, అలాగే ఎవరైతే ఈ 10 లక్షల మంది ఒక్కసారిగా బయటికి రావడం, ఒక్కసారిగా అటు ఇటు తిరగడం, ఇవన్నీ జరుగుతున్న సమయంలో ఎవరైనా కుప్పకూలిపోయినా, ఎవరికైనా శ్వాస అందకపోయినా, మెడికల్ ఎమర్జెన్సీస్ ఉన్నా, పీపుల్ ఇన్ డిస్ట్రెస్ ఉన్నా వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన లేటెస్ట్ కెమెరాస్ని కూడా యూటిలైజ్ చేస్తున్నారంట. అలాగే హై స్పీడ్ యాక్సిడెంట్స్ అవ్వకుండా ఉండడానికి కర్ణాటకలో ఎస్పెషల్లీ బెంగళూరు, మ్యాంగ్లూర్, బెల్గావ్ ఈ సిటీస్ అన్నిట్లో కూడా ఫ్లైఓవర్స్ అన్నిటిని కూడా క్లోజ్ చేస్తున్నారు. 50 ఫ్లైఓవర్స్, ఇటు బెంగళూరులో ఉన్న 50 ఫ్లైఓవర్స్ని క్లోజ్ చేస్తున్నారు. 2 వీలర్స్ అలాగే ప్రైవేట్ కార్స్ వీటన్నిటికీ రాత్రి 11 గంటల నుంచి ఉదయం మార్నింగ్ 6 o'clock దాకా, మార్నింగ్ 6 దాకా 2 వీలర్స్, 4 వీలర్స్ వేటిని కూడా 50 ఫ్లైఓవర్స్ మీద అలో చేయట్లేదంట. సో మొత్తానికైతే ఈ ఇనిషియేటివ్స్ అన్నీ తీసుకుంటున్నారు. ఇటు మెట్రోకి సంబంధించిన సర్వీసెస్ బెంగళూరులో కూడా ఒకసారి చూస్తే కనుక రాత్రి 2 గంటల దాకా మెట్రోకి సంబంధించిన సర్వీసెస్ రన్ అవ్వబోతున్నాయి. అలాగే బెంగళూరుకి సంబంధించిన బస్సెస్, బిఎంటీసీ బస్సెస్, ఎక్స్ట్రా బస్సెస్ వీటన్నిటిని కూడా మేజర్ రూట్స్లో ఎర్లీ మార్నింగ్ 3 o'clock దాకా, ఉదయం 3 గంటల దాకా ఈ బస్సెస్ని కూడా రన్ చేయబోతున్నారు. సో పోలీసులు అయితే స్ట్రిక్ట్గా అడ్వైస్ చేస్తున్నారు, అట్లీస్ట్ ఒక్క మనిషి అయినా తాగకుండా ఉండండి, ఎవరైతే కార్లో వచ్చి వెళ్తున్నారో ఒక్క మనిషి అయినా తాగకుండా ఉండండి అని చెప్పి స్ట్రిక్ట్గా అడ్వైస్ చేస్తున్నారు యంగ్స్టర్స్కి, వీళ్ళందరికీ. ఇటు కర్ణాటక హోమ్ మినిస్టర్ అయితే సెన్సేషనల్ ఆఫర్ అనొచ్చు, న్యూ ఇయర్ ఆఫర్ అనొచ్చు. ఈ న్యూ ఇయర్ ఆఫర్ ప్రకారం మీరు మందు తాగి మిమ్మల్ని మీరు హ్యాండిల్ చేసుకోలేని పరిస్థితిలో ఉంటే మిమ్మల్ని పోలీసులే దగ్గరుండి మిమ్మల్ని ఇంటి దగ్గర దింపాలంట. అది పోలీసుల బాధ్యత అంట. ఒకవేళ మిమ్మల్ని కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్లో మీరు ఉంటే కనుక మత్తు దిగేదాకా మిమ్మల్ని రెస్టింగ్ సెంటర్స్లో కూర్చోబెడతారు. మీరు మత్తు దిగేదాకా వాళ్ళ పర్యవేక్షణలోనే ఉంటారు. మత్తు దిగిన తర్వాత మిమ్మల్ని ఇంటికి పంపించడానికి పోలీసులు అసిస్ట్ చేస్తారంటూ తెలుస్తుంది. మొత్తానికైతే 0 tolerance ఫర్ డ్రంక్ డ్రైవింగ్, తాగి నడపకుండా ఉండడానికి, తాగి యాక్సిడెంట్స్ జరగకుండా ఉండడానికి, మరీ ముఖ్యంగా మహిళల భద్రత కోసం ఇలాంటి ఒక ఇనిషియేటివ్ కర్ణాటక హోమ్ మినిస్టర్ అయితే తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. సో దీనికి అనుగుణంగా మీరందరూ కూడా న్యూ ఇయర్ పార్టీకి మీ సెలబ్రేషన్స్, మీ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేసుకోండి. ఇటు హైదరాబాద్ కానీ మిగతా నగరాల్లో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అట్లీస్ట్ గ్రూప్లో ఒకరైనా తాగకుండా ఉండండి. డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళే పరిస్థితులు ఉంటే మీరు వెహికల్లో కనుక ప్రయాణిస్తే, అలాగే లేట్ నైట్ మీకు సిటీకి సంబంధించిన మెట్రో సర్వీసెస్, అలాగే ఇటు సిటీకి సంబంధించిన బస్ సర్వీసెస్ ఇవన్నీ కూడా ఉండబోతున్నాయి. కానీ కొంత సమయం దాకా వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మీ ట్రావెలింగ్ని ప్లాన్ చేసుకోండి. మీ సెలబ్రేషన్స్ ఒక మిజరబుల్గా ఎండ్ అవ్వకుండా ఉండేలా ప్లాన్ చేసుకోండి. సో ఇటు కర్ణాటక హోమ్ మినిస్టర్